హలో గైస్, నేను మీ విజ్జు రౌడీ. సో ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 11 అయితే అయిపోయింది. నేను వచ్చేసరికి వంటలన్నీ కంప్లీట్ చేసేసారు. కాకపోతే ఇవాళ మా డాడీ చేశారు ఫిష్ కర్రీ అండ్ ఎగ్ మునక్కాయ కలిపి వండారు. ఎంత బాగున్నాయో చూసారు కదా. నేనైతే తినడానికి రెడీ అయిపోయాను. ఇంకా పక్కన బాబు వచ్చేసి నిహాన్స్ వాళ్ళ ఫ్రెండ్, పక్కింటి బాబు. నిహాన్స్ కంటే ఒక 1 ఇయర్ పెద్ద ఉంటాడు. అండ్ వాడు ఎంత క్యూట్గా తిన్నాడో చూడండి. ఇంకా మా డాడీ వచ్చేసి సర్వ్ చేసేసుకుంటున్నారు. 12 మీదకి ముళ్ళు వస్తే చాలు తినడానికి రెడీ అయిపోవాలి అంటారు. డిసిప్లైన్ అని కాదు, హెల్దీగా ఉండాలి, టైం టు టైం తినేయాలి. చిన్నప్పటి నుంచి అలానే నేర్పించారు, మేము కూడా అలానే తింటున్నాం. ఇంకా మా అమ్మ వచ్చేసి ఆ బాబుకి కలిపి పెడుతుంది. ఎంత చక్కగా క్యూట్గా తిన్నాడో మీరే చూడండి. అసలు నిహాన్స్ కంటే ఒక్క 1 ఇయరే పెద్ద ఉంటాడు వీడు. చక్కగా క్యూట్గా తినేసాడు. నా కొడుకు అయితే తిండిలో ఎంత అల్లరి చేస్తాడో ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చాను కదా. అస్సలు తిండు నిహాన్స్కి ఆర్డర్ చేస్తుంది మా అమ్మ, అయినా సరే వాడు వినట్లేదు, తినలేదు. నేనైతే తర్వాత తినిపిద్దామని చెప్పి నేను తింటాకైతే కూర్చున్నా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. వంటలు వచ్చేసి ఈరోజు మా డాడీ వండారు ఫిష్ కర్రీ అండ్ ఎగ్ మునక్కాయ. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఇంట్లో ఎలాంటి కర్రీస్ వండారు? మీరు కూడా ఇలానే తింటారా? అండ్ డైలీ చేపలు ఏంటి అంటారా? చేపల చెరువులు ఉన్నప్పుడు చేపలే కదా తింటాం. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.